మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వర్ణ. క్రోధినామ సంవత్సరానికి ముగింపు పలుకుతూ విశ్వవసు నామ సంవత్సరానికి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మన ముందు ఉన్నారు విశిష్ట అతిథి బదిలీ నారాయణ గురూజీ గారు. గురూజీ గారు నమస్తే. నమస్తే అమ్మా. ఉగాది శుభాకాంక్షలు. గురూజీ గారు చెప్పండి, ఉగాదిని నూతన తెలుగువారి సంవత్సరాది అని అంటారు కదా, ఎందుకు అలా అంటారు? ఎందుకంటే అమ్మా, నూతన సంవత్సరం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. తమిళులకు నూతన సంవత్సరాది వేరే, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు అక్కడ ఉగాది వేరే. కానీ తెలుగు వాళ్లకు ఉగాది అనేది చైత్రమాసంతో ప్రారంభమవుతుంది అనమాట. మరి చైత్రమాసంలోనే ఎందుకు ప్రారంభం కావాలి అని చెప్తే, చైత్రమాసం వచ్చేసి వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది. వసంత ఋతువు అంటే అప్పటికప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఒక 6 ఋతువులలో మొదటి ఋతువు అనమాట. అంతేకాకుండా మనకు తిథులలో పాడ్యమి అనేది మొదటి దినం. పాడ్యమి, విధియ, తదియ అంటారనమాట. అలాగనే ఉత్తరాయణంలో ప్రప్రథమంగా వచ్చేటటువంటి ఈ ఋతువుకి వసంత ఋతువు అంటారు. అలాగనే కొత్త వారము, కొత్త తిథి, కొత్త సంవత్సరం, దీన్ని ఉగాది అంటారనమాట. అంటే చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు ఉండేటటువంటి మొత్తం ఒక సంవత్సరాన్ని యుగము అంటారు. అది ప్రారంభం కావడం చేత ఉగాది అని దానికి ప్రశస్తం. అంటే సంవత్సర ప్రారంభం రోజు అని అర్థం. మరి వసంతకాలాన్ని ఎప్పుడైతే మనకు రావడం జరుగుతుందో, మొదట్లో అంటే దాదాపుగా 800 సంవత్సరాల క్రితం వేరే వేరే రోజుల్లో జరుపుకునేవాళ్ళు. అక్కడ 12వ శతాబ్దంలో భాస్కర శాస్త్రి అనే ఒక ప్రత్యేకమైనటువంటి మంచి గణితజ్ఞుడు అనమాట, మంచి మ్యాథమెటిషియన్, ఆర్యభట్టలాగా. ఆయన ఒకసారి దీనికి ఏదైనా ఒక సర్టన్ పాయింట్ ఉండాలి అని ఉద్దేశం చేత చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది ప్రారంభం కావాలని చెప్పేసి అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. కానీ అదే మనం ఇంగ్లీష్ వాళ్ళకి తీసుకుంటే అక్కడ లెక్కలోకి రాదు. జనవరి 1 తీసుకుంటారు వాళ్ళు. వాళ్లకు మనకు దాదాపుగా 3 నెలలు ఇంచుమించుగా వ్యత్యాసం వస్తుంది అన్నమాట. కానీ జనవరి తీసుకున్నప్పుడు ఇంకా పుష్యమాసం ఉంటుంది కనుక కొత్తదైనటువంటి ఋతువులు ప్రారంభం కాదు, వసంత ఋతువు. ఎందుకంటే అక్కడ ఆకులు రాలే కాలం. ఆకులు రాలేటప్పుడు అది మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వదు. ఎప్పుడు ఆహ్లాదాన్ని ఇస్తుందంటే వసంత ఋతువులో అప్పుడప్పుడే చెట్లన్నీ చిగురిస్తూ ఉంటాయి, మంచి వాతావరణం ఉంటుంది అనమాట. అందుచేతనే వసంత ఋతువులో ప్రారంభమయ్యేటటువంటి తిథిని తీసుకొని, కొత్తగా వచ్చేటువంటి పాడ్యమి తిథిని తీసుకొని నూతన సంవత్సరం ఉగాది అనేది అని పిలుస్తారనమాట. ఈరోజు కొత్త సంవత్సరం కావడం చేత బంధువర్గంలో ఉండేవాళ్ళు, సమాజంలో అందరూ ఉండేవాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండే ఒక వాతావరణం ఉంటుందన్నమాట. అందుకే ఉగాదికి అదొక ప్రత్యేకత అని ఎప్పటి నుంచి వస్తున్నట్టు ఒక సాంప్రదాయం అనమాట. గురూజీ గారు, ఉగాది యుగాది అని 2 పేర్లు ఉన్నాయి కదా, అవి ఎందుకు వచ్చాయి? రెండు ఒకటేవి. యుగము అంటే ఒక టర్మ్, కొంతకాలం అనమాట. కృతయుగము, త్రేతాయుగము ఇట్లంటారు. అలాగనే యుగం అంటే ఒక టర్మ్ అనమాట. యుగం అంటే మన లెక్కలో ఒక సంవత్సరం, అది ప్రారంభం కావడం చేత యుగ ఆది అని అంటారు. కానీ మన తెలుగులో యు అనే అక్షరం లేకుండా ఉగాది అంటారు. అంతకుమించి వేరేం లేదు. తెలుగులో ఉగాది అంటారు, సంస్కృత భాషలో యుగాది అంటారు. యుగం ప్రారంభం కావడం చేత అది దానికి యుగాది అని ఒక పేరు అనమాట. వ్యత్యాసం అయితే ఏం లేదు. గురుగారు, అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు? దీంట్లో ఏం జరుగుతుందంటే, చరిత్రలో ఎప్పటి నుంచో మనం తీసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి లక్షణాలు అంటే అందరూ ఒక చోట కలవడం కానీ, సామాజికమైన అభివృద్ధి కావాలన్నా కానీ, ఉదాహరణకు పట్టణాల్లో ఉండేటటువంటి వాళ్ళు పల్లెల్లో ఉండే వాళ్ళకి వ్యత్యాసం ఉంటుంది. తల్లిదండ్రులు పల్లెల్లో ఉంటారు, కొడుకులు వాళ్ళతో సాఫ్ట్వేర్లు అందరూ కూడా పట్టణాల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కలవాలి? ఉద్యోగానికే సమయం ఎక్కువగా పోతే వాళ్ళ బంధుత్వం ఏమవుతుంది? అందుచేత కనీసం ఉగాది ఒక రోజైనా కూడా బంధువర్గంలో కానీ పిల్లలు కానీ అందరూ ఒక చోట కూడి సంతోషమైనటువంటి వాతావరణాన్ని గడపాలి. అందుచేతనే ఆ మంచి లక్షణాలు కలిగినటువంటి ఆ రోజును ఉగాది అంటారు. సామూహికమైనటువంటి ఆనందం. ఆ రోజు చూడండి, అందరూ దేవాలయాలకు వెళ్తారు, అందరూ అక్కడ కలుస్తారు. మరి ఇటువంటి వాతావరణం ఎప్పుడు రావాలి? అన్ని చోట్ల ఉండే వాళ్ళందరూ ఒక చోట కలవడం చేత సామాజికమైనటువంటి అభివృద్ధి కూడా అది ఎంతో రకంగా కూడా బలోపేతం చేస్తుంది అనమాట. ఆ బలోపేతం కోసమే ఉగాదిని జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం అన్నమాట. అందుచేత ఉగాదికి విశేషమైన ప్రాశస్త్యత, వైశిష్టత ఉంది అని తెలుగువారి అంచనాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. గురుగారు, ఉగాదికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కదా, ఎందుకు ఇస్తారు? ఇది ఉగాదికి ఇంకొక పేరు కూడా ఉందమ్మా,
మనం చెప్పినట్టుగా ఉగాది, యుగాది అంటే సృష్టికి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ అని మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఈ యొక్క సృష్టిని ప్రారంభం చేసినాడు. అందుచేతనే దాన్ని కూడా యుగాది అంటారన్నమాట. ఎందుకంటే ఒక క్రియేషన్ జరగాలి. ఏది లేకుండా కేవలం ఖాళీ ప్రపంచం ఉంటే ఏది జరగదు కదా. అందుచేత ఏదైనా ఒక చటువటికలు ఉంటారనమాట. అంటే అందరూ పుట్టి సంతానాన్ని పెంచుకొని అందరూ ఒక చోట ఉండి సంతోషంగా ఉండే వాతావరణం కల్పించాలి. అందుకే చతుర్ముఖ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభం చేశాడు. అంటే ప్రజలను సృష్టి చేసినాడు అనమాట. అప్పటి నుంచి అది చేసిండేది కూడా కేవలం ఉగాది రోజు మాత్రమే. అందుచేతనే ఉగాది అని దానికి పేరు అన్నమాట. తర్వాత ఆయన ఉగాదిని పెట్టిన తర్వాత దాన్ని డివైడ్ చేశాడు. అన్ని రోజులు ఒకటే రకంగా ఉంటే ఎట్లా? అందుచేత ఋతువులు 6 ఋతువులు 2 నెలలకు ఒకసారి, వారాలు 7 రోజులు కలిపితే అక్కడ మనకు 7 గ్రహాలు మనం విశేషంగా తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం, శుక్రవారం, శనివారం ఇవన్నీ కూడా గ్రహాలు అన్నమాట. అంటే కాంక్రీట్ ప్లానెట్స్, మన భూమి ఎలాగోనో అవి కూడా. కానీ రాహుకేతువులు కాంక్రీట్ ప్లానెట్స్ కాదు, అంటే ఛాయాగ్రహాలు, ఛాయ ఒకటే. అందుచేతనే వాటి 2 వదిలేసినారనమాట. 7 రోజులకు 7 వారాల పేరు పెట్టారు. అలాగని చంద్రుడి యొక్క స్థితిగతుల వల్ల 1 నెల రోజులు అన్నమాట. ఈ చంద్రుడు కూడా 27 నక్షత్రాల దగ్గర రొటేట్ చేస్తుంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం దగ్గర. ఈ రోజు చిత్తా నక్షత్రం, రేపు స్వాతి నక్షత్రం, అలాగా సంచారం చేస్తూ ఉంటాడు అనమాట. ఆ పౌర్ణిమ రోజు ఎక్కడైతే చంద్రుడు ఏ నక్షత్రం పైన ఉంటాడో ఆ నెలకు ఆ పేరు వస్తుంది అనమాట. ఉదాహరణకు చిత్తా నక్షత్రం పైన పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం వస్తే చైత్ర మాసమునని, విశాఖ నక్షత్రం పైన వస్తే వైశాఖ మాసమని, ఇలాగా 12 నెలలు డివైడ్ చేశారనమాట. అంటే 12 నెలలు, 2 ఋతువులు, 7 రోజులు, 2 పక్షాలు, ఒక పక్షానికి 15 రోజులు, శుక్లపక్షం, కృష్ణపక్షం, వీటిని అంతా కూడా ఆయన డివైడ్ చేసి ఒక టర్మ్ ఇంత అని పెట్టాడు. అందుకే దాని ప్రారంభం రోజు ఉగాది అని కూడా ఎప్పటి నుంచో పిలుస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అన్నమాట. గురుజీ, ఉగాది వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమైనా ఉందా? తప్పకుండా. ఈ ఉగాది అనేది ఇదొక కొన్ని లక్షణాలతో తయారు చేసినట్టు, కొన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక తయారీ విలువ. అంటే ఆ రోజు ఇంటిని శుభ్రపరచుకోవడం, అంటే బ్యాక్టీరియా లేకుండా మొత్తం శుభ్రం చేసుకోవడం, ఇంటిని అలంకరించడం. అది ఏదో సంవత్సరానికి ఒక రోజు మాత్రం చేస్తాం. సాంప్రదాయకమైనటువంటి వంటలు, అంటే పిండి వంటలు చాలా వరకు చేస్తుంటారు అనమాట. అది ఎప్పుడో ఒకసారి చేసేటటువంటిది. అంతేకాకుండా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువర్గాలందరినీ పిలవడం, ఇదంతా కూడా ఇట్లా ప్రతి ఇంట్లోనూ చేసి సాయంకాల సమయంలో పంచాంగ శ్రవణం అంటారు. అందరూ కూడా అక్కడికి వెళతారు, దేవ దర్శనం చేసుకుంటారు. ఇది ఒక యూనిటీ అన్నమాట. ఈ యూనిటీ అనేది మీ సంఘములో అందరూ సంఘటితంగా ఉండాలి. అంటే సంఘములో అందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా మనం చేయవచ్చు అనేది నిరూపణ కోసం ఈ యొక్క వైశిష్టత. అంతేకాకుండా ఉగాది రోజున ఎందుకు కలవాలి అంటే మిగతా రోజుల్లో అటువంటి అవకాశం ఉండదు. కొత్త సంవత్సరం, కొత్త రోజు, ఆ రోజు కాకుండా వేరే సంక్రాంతి పండుగ ఉంది, చాలా పండుగలు వస్తాయి, అవన్నీ కూడా మధ్య మధ్యలో వచ్చేటటువంటివి. కానీ కొత్త రోజుతో ప్రారంభమయ్యే పండుగ అంటే ఈ ఉగాది. అందుచేతనే ఉగాదికి అందరూ కలవాలి అనేది శాస్త్రం. దీనివల్ల సంఘటితమైన శక్తి ఉంటుంది అని ఒక సంఘానికి మెసేజ్ అన్నమాట. దానివల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి. గురుజీ, ఉగాది అంటేనే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. అయితే ఉగాది పచ్చడికి షడ్రుచులు అని పేరు పెట్టారు కదా, అసలు ఎందుకు అలా అంటారు? ఇది ఎందుకంటే కొత్త సంవత్సరం కావడం చేత కొత్త చిగుళ్ళు అంటారు. వెనకటి ఋతువులో ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి. కొత్తగా వచ్చేటటువంటి వసంత ఋతువు కావడం చేత అప్పుడే విరిచినటువంటి కొత్త అంటే మామిడి పూత అప్పుడే వేస్తుంటుంది. అది పూర్తిగా పుల్లగాను ఉండదు, కొంచెం వగరుగా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా కొన్ని రుచులు అక్కడ కలుస్తాయి. ఆ రుచులు వచ్చేసి తీపి, ఎందుకంటే మనం దాంట్లో బెల్లం వేస్తాం. పులుపు, అంటే ఆల్రెడీ కొద్దిగా మామిడి పండు పుల్లగా ఉంటుంది కొత్తది కావడం చేత, అందులో కొద్దిగా ఉప్పు వేస్తాం. తర్వాత కారము, చేదు, వగరు, ఇవన్నీ షడ్రుచులు ఉంటారనమాట. ఇవి దేనికి ఇండికేట్ చేస్తాయి అని మనం తీసుకుంటే ఈ 6 రుచులు వచ్చేసి, ఒకటి ఆనందానికి, బెల్లం అనేది మనకు ఆనందాన్ని తెలియజేస్తుంది. అలాగే విచారం, చేదు, మనం విచారకరంగా ఉంటాం, అదొక మనకు ఒక ఎక్స్ప్రెషన్. కోపం, అలాగే అసహ్యము, భయము, ఆశ్చర్యము, ఇవన్నీ కూడా మనకు రొటీన్గా లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఈ అన్ని రుచులు కలిపి తీసుకున్నప్పుడు
అందులో వేప పువ్వును కూడా వేస్తారనమాట. వేప పువ్వులో ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమి అంటే అందులో ఒక కంటెంట్ ఉంటుందన్నమాట. ఆ కంటెంట్ ఏం చేస్తుందంటే శతాయుర్వర్చసి అంటారు. అంటే 1000 సంవత్సరాలు వరకు దాన్ని రాకెళ్తుంట 100 సంవత్సరాల ప్రకారం. వెనకటి కాలంలో కృతయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఎట్లా అంటే దానికి ఆధారంగా ఈ యొక్క బెల్లము, తర్వాత మామిడి తర్వాత వేప పువ్వు వేసినటువంటి పదార్థం తీసుకోవడం వల్ల వాళ్ళకు అంత శక్తి వచ్చిందని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి. అందుకే అన్ని రుచులు మేళవించడం చేత అన్ని సమాంతరంగా బాడీలో వర్కౌట్ అవుతాయన్నమాట. తీపి ఎక్కువగా తీసుకుంటే షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వగరు ఎక్కువగా ఉంటే శరీరానికి దారుఢ్యత రాదు. అలాగనే అన్ని రుచులు కలపడం వల్ల మనకు సుఖ సంతోషాలతో కలిగి ఏది వచ్చినా కూడా మనం తట్టుకునే శక్తి ఉంటుంది అని. ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు చాలా మంది సంతోషపడతారు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతుంటారు. రెండు వచ్చినా సమాంతరంగా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అలాగనే ఇక్కడ కూడా 6 రుచులు కలిసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి మనలో వస్తుంది అని శాస్త్రోక్తం. గురువుగారు, ఉగాది పచ్చడి ఆరోగ్యానికి మంచిదేనా? తప్పకుండా అమ్మా. ఇది విభిన్న ప్రయోజనాలను కలిగేటటువంటి ఒక ఉగాది పచ్చడి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చింతపండు వేస్తాం, అది పులుపును సూచిస్తుంది. బెల్లం తీయదనాన్ని సూచిస్తుంది. వేప పువ్వు అది వగరుగా ఉంటుంది అన్నమాట, ఎక్కువగా తినలేని దాన్ని. పచ్చి మామిడి పండు వేయడం కాదు, పచ్చి మామిడి అంటే పుల్లడిది, తర్వాత వగరు కూడా ఉంటుంది. అందులో కొంచెం ఉప్పును కూడా మనం కలుపుతాం. మిరపకాయలు కారం కూడా కలుపుతాం. ఇవన్నీ కలిపేటప్పటికీ ప్రత్యేకమైన ఒక రుచి వస్తుంది అన్నమాట. ఒక్కొక్కటి వేరు వేరు రుచులు. సాధారణంగా మనం తాంబూలం వేసుకుంటుంటాం. తాంబూలం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్క, తమలపాకు, సున్నం వచ్చేసేసి తెల్లగా ఉంటుంది, తమలపాకు గ్రీన్ కలర్ ఉంటుంది, ఒక్క వచ్చేసి స్నఫ్ కలర్లో ఉంటుంది, అంటే అది వంగపూత రంగు అంటారు. 3 కలిపినప్పుడు మన నాలుక పైన ఆరెంజ్ కలర్ వస్తుంది. 3 కలిపినప్పుడు ఏ రకంగా అలాగా వస్తుందో అలాగనే ఈ షడ్రుచులు తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల విశేషమైన శక్తి ఆ సంవత్సరం అంతా ఉంటుంది అని అనాది కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి ఒక శాస్త్రోక్తి. అందుచేతనే తప్పనిసరిగా అందరూ దాన్ని సేవించి ఆరోగ్యవంతులై ఉండాలి అనేది సమాజానికి అది చెప్పేటువంటి ఒక నీతి అన్నమాట. చూశారు కదండి, ఇవాళ గురూజీ గారు మనతో ఉగాది ఎందుకు జరుపుకుంటాం, షడ్రుచుల గురించి మొత్తం బాగా వివరించారు. గురూజీ, చాలా సంతోషం. మీ సమయాన్ని మా సుమన్ టీవీ కోసం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం అన్ని రాశుల వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ మీ స్వర్ణ. ధన్యవాదాలు.